జీవము గల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి. ఈరోజు వాగ్దానం మన కొరకు పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం. నా ద్వారా బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. నా ద్వారా బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనకిచ్చిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైనటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామము కొరకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. అయా యొక్క దినమందు ఈ సమయమందు నేను స్తుతిస్తూ మీ నామాన్ని గణపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఉండగా నీ మహిమ, నీ ప్రసన్నత, నీ దయ మా పైన ఉంచండి. ఈ ఉదయకాల సమయంలో ఎవరెవరు ఏ పనుల నిమిత్తం ప్రారంభిస్తున్నారో వెళుచున్నారో వారి మార్గాలలో నీ కృప కలుగునుగాక. వారి యొక్క తలంపులు, వారి ఆలోచనలు సఫలపరచుదురుగాక. బలహీనులుగా ఉన్న వారికి ఆరోగ్యం ఇచ్చుదురుగాక. సిమియోని విషయంలో కూడా నీ కార్యం నూతనపరచండి అయ్యా. గత నైనా ఒక 5 days నుంచి నేను బిడ్డ కోల్డ్తో ఇబ్బంది పడుతుండగా నీ స్వస్థత బిడ్డ దిగి వచ్చునుగాక. నీ విడుదల బిడ్డకి ఇచ్చేదురుగాక. కోల్డ్ నుండి ఆ యొక్క లో జ్వరం నుండి స్వస్థపరిచి నైపొచ్చి నీ నామను మహింపరచుకుంటారు. స్తుతి ఘనత మహిమ ప్రభువును మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించుకున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. దేవుడు దీవించును గాక.